అంతేకాకుండా ఈ మోషన్ ఇట్లా కట్ అయిపోవడం వల్ల కొందరికి యానల్ కెనాల్ సెన్సిటివిటీ ఉండడం వల్ల కొందరికి మల్టిపుల్గా కట్స్ అవుతుంది. అంటే 12 o'clockలో సరే 3 o'clockలో ఎక్కడ పడితే అక్కడ కట్ అయిపోతుంది. అట్లా కట్ ఎక్కువ కావడం వల్ల ఇంకా విపరీతమైన మంట నొప్పి, నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే వాళ్ళకు ఒక రకమైన భయాందోళనకు గురవుతుంటారు. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే ఏడుపు వస్తుంటుంది, కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మోషన్ ఆపేసుకుంటారు, నెక్స్ట్ డే పోకుండా ఆపేసుకుంటారు. ఇట్లా పోయేది ఆపుకోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ డే మోషన్ ఇంకా హార్డ్గా ఫామ్ అవుతుంది. ఇంకా హార్డ్గా ఫామ్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ మోషన్ ఎలా అంటే మళ్ళీ ముఖాల్సి వస్తుంది. సో ఇదన్నీ ఒక విషల్ సైకిల్ లాగా ఉంటున్నట్టు. సో మనం తీసుకునే ఫుడ్ను బట్టి మనకు మోషన్ ఎలా వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం వాటర్ కంటెంట్ తక్కువ తీసుకునే వరకు మోషన్ హార్డ్గా ఫామ్ అవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకా కట్ అయితే ఏం చేయాలి మరి దీనికంటే ఇమీడియట్ రెమెడీ అనుకుంటే కనుక నేను ఎప్పుడు చెప్తుంటాను, సిడ్జ్ బాత్ చేయాలని చెప్తుంటాను. సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే ఒక టబ్ తీసుకొని ఆ టబ్లో హాట్ వాటర్ వేసేసుకొని ఈ హాట్ వాటర్లో బెటాడిన్ అని ఒక మందు దొరుకుతుంది. బెటాడిన్ వేసుకొని 2 చెంచాలు అందులో కూర్చోవాలి. అందులో కూర్చొని మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో అలా పట్టుకొని వదులుతూ ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్న స్పింటర్స్, మజిల్స్ ఇవన్నీ రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి. అందులో ఉన్న బెటాడిన్ మందు ఏదైతే ఉందో అక్కడంతా మోషన్ అంటుకోకుండా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని యాంటీ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే అనస్థెటిక్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి అప్లై చేయడం వల్ల టెంపరరీ రిలీఫ్ దొరుకుతుంది.